శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో మనం కేరళ రాష్ట్రంలోని శబరిమల క్షేత్రం గురించి, శబరిమల టెంపుల్ ఎలా చేరుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే నేను నా తోటి మిత్రులు మరియు అయ్యప్ప స్వాములతో గత నెలలో శబరిమల ఏ విధంగా దర్శనం చేసుకున్నానో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా అందరు ఈ వీడియో చివరిదాకా చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా మేము అనగా అయ్యప్ప స్వాములు మరియు నేను నాతో పాటు సివిల్ స్వాములం అందరం పాలమూరు జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అప్పంపల్లి గ్రామం నుండి 2 వెహికల్స్ ద్వారా శబరిమల యాత్ర బయలుదేరడం జరిగింది. మేము అంతా రాయచూరు మీదుగా వెళ్ళి గోకర్ణ మురుడేశ్వర్ దర్శనం చేసుకొని అక్కడి నుండి నీల్కల్ పార్కింగ్కి చేరుకోవడం జరిగింది. మాలో కొందరు దర్శనం టికెట్ లేకుండా వెళ్ళిన కారణంగా నీల్కల్లోనే విర్చువల్ స్పాట్ బుకింగ్ దగ్గర ఆల్మోస్ట్ 5 గంటల సమయం వెయిట్ చేసి నేను టికెట్ తీసుకోవడం జరిగింది. మాకు దర్శనం టికెట్స్ దొరకడానికి రాత్రి 7 గంటలకు క్యూలోకి వెళ్తే 12 గంటలకు దర్శనం టికెట్స్ దొరకడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల నుండి శబరిమల వెళ్ళాలి అనుకునే వారికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కొట్టయం మరియు చెంగనూరు. కొట్టయం నుండి ఎరుమెల్లి 51 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎరుమెల్లి నుంచి మనకు పంబ వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా చెంగనూరు నుంచి ఎరుమెల్లి 44 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కొట్టయం బస్టాండ్ నుండి ఎరుమెల్లికి బస్సులు అందుబాటులో ఉంటాయి, కానీ తక్కువగా అందుబాటులో ఉంటాయి. ఎప్పుడూ 1-2 గంటలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. అదే చెంగనూరు నుంచి అయితే ఫ్రీక్వెంట్గా అందుబాటులో ఉంటాయి. చెంగనూరు బస్టాండ్ నుండి ఎరిమెల్లి వరకు. శబరిమల యాత్ర అన్ని దేవాలయాల మాదిరిగా ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండదు శబరిమల యాత్రలో. ఈ శబరిమల యాత్ర దర్శనం చేసుకోవడానికి అనువైన సమయం వచ్చేసి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో చాలామంది భక్తులు శబరిమల యాత్ర చేరుకొని అయ్యప్ప స్వామి దర్శనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 3 నెలల సమయంలోనే అయ్యప్ప స్వామి భక్తులు మండల దీక్ష చేసుకొని అయ్యప్పమాల వేసుకొని నిష్టగా పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 నెలల్లో ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకుంటారు శ్రీ అయ్యప్ప స్వామి వారిని. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి మాదిరిగా మిగతా నెలలో కూడా ప్రతిరోజు టెంపుల్ ఓపెనింగ్ ఉండదు. కేవలం ప్రతి నెల మంతు మధ్యలో 5 నుంచి 6 రోజుల వరకు భక్తుల కోసం దర్శనం కల్పిస్తారు. దీనికోసం ఎవరైతే ఈ 3 నెలలు అనగా నవంబర్, డిసెంబర్, జనవరి కాకుండా మిగతా నెలలో ఎవరైతే శబరిమల చేరుకొని శ్రీ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటారో వారు ముందుగానే శబరిమల online.org అఫీషియల్ వెబ్సైట్ ద్వారా విర్చువల్ క్యూ దర్శనం టికెట్ బుక్ చేసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఇందులో ఏ రోజులో మనకు దర్శనం అందుబాటులో ఉంటుందో ముందుగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే శబరిమల యాత్ర చేరుకోవాలనుకుంటారో, శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటారో వారు ఈ విర్చువల్ క్యూ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళడం మంచిది. ప్రస్తుతం ఫిబ్రవరి నెలకు సంబంధించి 12, 13, 14, 15, 16, 17 తేదీలకు దర్శనం అందుబాటులో ఉన్నాయి. ఈ టికెట్స్ను వారు శబరిమల online.org అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళడం మంచిది. ఈ విధంగా ముందే బుక్ చేసుకుని వెళ్తే మనకి ఏ రోజు దర్శనం అందుబాటులో ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ పైన కూడా ఇస్తాను, చెక్ చేయండి. మేము ఎవరెవరమైతే ఆన్లైన్లో విర్చువల్ క్యూ టికెట్స్ బుక్ చేసుకోలేదో వారందరం కలిసి నీల్కల్లోని విర్చువల్ క్యూ స్పాట్ బుకింగ్ దగ్గర దర్శన టికెట్లు తీసుకొని నీల్కల్ నుండి పంబా నది వరకు ఆర్టీసీ బస్ ద్వారా చేరుకోవడం జరిగింది. పంబా నదిలో స్నానం చేసి అయ్యప్ప స్వాములు ఇరుములు తీసుకొని చిన్నపదం ద్వారా శబరికొండ ఎక్కడం స్టార్ట్ చేశాము. అయ్యప్ప 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 అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవం శరణం ఈ చిన్నపాదం మార్గంలో పంబా నది నుంచి శబరిమల క్షేత్రం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శబరిమల కొండ ఎక్కడం మొదలుపెట్టాక దర్శనం టికెట్ చెకింగ్ పాయింట్ దగ్గర కనకవంచి గణపతి దర్శనం చేసుకొని అక్కడ స్వాములు టెంకాయ కొడతారు. కొండ వెళ్తున్న సమయంలో మధ్యలో శరణగుత్తి అనే ప్రదేశం దగ్గర స్వామికి బాణం ఇచ్చి టెంకాయ కొట్టి, స్వామి మాలికోత్తమ, నేను కన్యస్వామిని నీ కొండకు వచ్చాను, స్వామి ఈ సంవత్సరానికి బ్రహ్మచారి అని మొక్కడం జరుగుతుంది. ఈ విధంగా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ స్వామిని తలుచుకుంటూ కొండ ఎక్కడం జరిగింది. చివరి కిలోమీటర్కు మాత్రం అక్కడక్కడ ఆగుతూ వెళ్తూ కొండపైకి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత కొండపైకి చేరుకున్నాక సివిల్ స్వాములకు అంటే మాల వేసుకొని వారికి దాదాపు 2 గంటల పైనే సమయం
పట్టడం జరిగింది. ఈ విధంగా మాకు అయ్యప్ప స్వామి దర్శనం ఎంతో అద్భుతంగా జరిగింది. అదేవిధంగా ఈ శబరిమల యాత్ర ఎంతో దిగ్విజయంగా మేము పూర్తి చేసుకోవడం జరిగింది. అయ్యప్ప స్వామితో కలిసి మేము ఎవరైతే సివిల్ స్వాముల మాల వేయని వాళ్ళు వెళ్ళామో మాకు కూడా ఎంతో అద్భుతంగా ఆ స్వామి దర్శనం జరిగింది. ఎవరైతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెలలో శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శించుకోవాలనుకుంటున్నారో వారు శబరిమల.online.org ఈ వెబ్సైట్ ద్వారా, శబరిమల అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దర్శనం ఏ రోజుల్లో ఉందో ఆ రోజులకు సంబంధించి వర్చువల్ క్యూ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరడం అనేది. ఎందుకంటే ఎప్పట్లాగా ప్రతి టెంపుల్ లాగా శబరిమల టెంపుల్ అన్ని రోజుల్లో భక్తులకు దర్శనానికి అనుమతి ఉండదు కాబట్టి ప్రతి నెల మిడ్ ఆఫ్ మంత్ మధ్యలో 5 లేదా 6 రోజులు మాత్రమే అనుమతిస్తారు. కాబట్టి ముందుగానే దర్శనం టికెట్ బుక్ చేసుకొని వెళ్తే మనకు ఏ రోజు దర్శనం అలో చేస్తారో తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా దర్శనం టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరడమైనది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం నమ శివాయ.